యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాకశోనే పుండ్రక్షుపాశాం పుష్పభానాం హస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. ఈరోజు Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. కార్యక్రమంలో భాగంగా విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వారికి దశమహావిద్యలలో మరి విశేషంగా ఏ రాశి వారికి ఏ విద్య బావుగా ఉపకరిస్తుంది మరి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మరి ఏ దేవత స్తోత్రపారాయణము దశమహావిద్యలలో కనుక మేషాది ద్వాదశ రాశుల వారు అనుసంధించినట్లయితే బావుగా ఉపకరిస్తుంది, ఉపయోగపడుతుంది. అలాగే ఈ దశమహావిద్యల యొక్క విశేషమైనటువంటి మరి విశిష్టత, వీడి యొక్క ప్రభావం అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసన కనుక చేసుకున్నట్లయితే మీనరాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని కనుక చూసుకున్నట్లయితే దశమహావిద్యల్లో రెండవదైనటువంటి మహావిద్య తారాదేవి అని చెప్పబడింది. ఎవరైతే శ్రీ తారాదేవి యొక్క ఉపాసన చేస్తారో వారికి అష్టైశ్వర్య భోగభాగ్యములన్నీ కూడా కలుగుతాయి. ఈ తారాదేవి నీలవర్ణంతో ప్రకాశిస్తూ మరి ఉండేటువంటి దేవత తారాదేవి. ఈ దేవికి ప్రీతికరమైనటువంటి మాసము చైత్రశుద్ధ నవమి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. కాబట్టి చైత్రశుద్ధ నవమి రోజున విశేషంగా ఎవరైతే ఉపాసన చేయాలనుకుంటున్నారో మీనరాశి వారు చక్కగా గురుముఖత మంత్రోపదేశం పొంది శ్రీ తారాదేవిని ఆరాధన చేయండి. సమస్త అష్టైశ్వర్య భోగభాగ్యములు అనేటువంటివి తప్పకుండా కలుగుతాయి. అలాగే ఈవిడ వాక్కుకు అధిదేవతగా చెప్పబడింది. ఈమెనే నీల సరస్వతి అని కూడా పిలుస్తారు. ఈ సాధన చేయడం వల్ల తారాదేవి సాధన ఉపాసన ఈ తారాదేవిని ఆరాధించడం పూర్వకంగా మంచి వాక్పటిమ కలుగుతుంది. అలాగే మంచి కవిత రచనాశక్తి వస్తుంది, మంచి విద్యాబుద్ధులు నెరవేరుతాయి. అలాగే వాక్శుద్ధి కలగడము, శత్రునాశనము కలగడము, శత్రువులపై జయం కలుగుతుంది. అలాగే మంచి దివ్య జ్ఞానం అనేటువంటిది లభించే దేవతగా ఈ తారాదేవిని చెప్పబడింది. అలాగే ఐశ్వర్యం లభిస్తుంది, కష్ట నివారణ కలుగుతుంది, సమస్త కష్టముల నుండి అమ్మవారు బయటపడి వేస్తూ ఉంటుంది. అష్టైశ్వర్య భోగ భాగ్యములు అన్నీ కూడా ప్రసాదించే దేవత శ్రీ తారాదేవిగా చెప్పబడింది. ముఖ్యంగా నీల సరస్వతిగా పిలుస్తారు. మంచి వాక్శుద్ధి అనేటువంటిది కలగడము, జయం కలగడము, కార్యజయం కలగడము ప్రసాదించే దేవత శ్రీ తారాదేవి. కాబట్టి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా శ్రీ తారాదేవిని ఆరాధించి సకలస్థైశ్వర్య భోగభాగ్యములు పొందండి, యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందండి. నమస్కారం. మీనరాశి వారు దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసించినట్లయితే వీరికి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్య అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు మీనరాశి వారు అవుతున్నారు. ఈ మీనరాశి వారు యొక్క జాతక లక్షణాదులు కనుక చూసుకున్నట్లయితే వీరికి మధుర పదార్థముల యందు ఇష్టం అధికంగా ఉంటుంది. ఎక్కువగా శాకాహారాన్ని భుజించడానికి చాలా బాగుగా ఇష్టపడతారు. పాలు విశేషంగా
పాల పదార్థముల యందు అమితమైనటువంటి ఇష్టం కలిగినటువంటి వారు, సొగసైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు, స్థూలమైనటువంటి సుందరమైనటువంటి దేహం రూపలావణ్యం కలిగినటువంటి వ్యక్తులు, శత్రువులను జయించేటువంటి వారు, అందమైనటువంటి సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు, అలాగే సొంత ధనార్జితము చేసి మరి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి వారు, మంచి ఆచార నిష్ఠా గరిష్ఠులుగా వీరిని చెప్పుకోవచ్చును. వేదశాస్త్రము, ఉపనిషత్తులు, తత్వ మీమాంస శాస్త్రాలలో, న్యాయశాస్త్రాలలో విశేషంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. వీటిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మంచి విద్యావంతులుగా వీరిని చెప్పుకోవచ్చును. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. మీనరాశి వారు ప్రతినిత్యం కూడా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందడానికి ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః అనేటువంటి నామాన్ని గనుక ప్రతినిత్యం పఠించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందుతారు. నమస్కారం. కుంభరాశి వారు దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను గనుక ఉపాసించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందుతారు, వీరికి ఏ విధంగా ఉపకరిస్తాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి కుంభరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదముల వారు కలిసి ఏమిటి విశేషంగా కుంభరాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే సుదీర్ఘమైనటువంటి సుందరమైనటువంటి మరి మెడలు కలిగినటువంటి వారు, దీర్ఘమైనటువంటి నాసికం కలిగినటువంటి వారు, అలాగే మరి విశేషంగా ప్రకృతిని ఆస్వాదించేటువంటి వారు, సుందరంగా ఆనందంగా ఉండేటువంటి వారు, అలాగే కొన్ని సంవత్సరాలు ధన సంపత్తోను కొన్ని సంవత్సరాలు దారిద్ర్యమును అనుభవించేటువంటి వారు, బాల్యమందు అనారోగ్యపరులుగా చెప్పుకోవచ్చును. పుణ్యక్షేత్రములు, గార్డెన్స్, పూల తోటలు, బృందావనములు అంటే అమితమైనటువంటి ఆసక్తి, విశేషమైనటువంటి ఇష్టం కలిగినటువంటి వారు, ప్రయాణాదులు చేయడానికి చాలా ముందుగా ఉంటారు. మరి విశేషంగా వివిధ ప్రయాణాదుల రీత్యా వీరు ప్రకృతిని ఆస్వాదించేటువంటి వారు, మంచి స్నేహం కలిగినటువంటి వారు, అలాగే మంచి విద్యావంతులుగా చెప్పుకోవచ్చును. వివిధ రంగాలలో నిష్ణాతులుగా ఉంటారు. అలాగే వీరికి ఒక విద్యతో కాకుండా 2-3 విద్యలలో మంచి ప్రావీణ్యం ఏర్పరచుకుంటారు. సాధు సత్పురుషులతో, గొప్ప పేరున్న వ్యక్తులతో మంచి పరిచయాలు అనేటువంటివి ఉంటాయి. ప్రతి పని కూడా దీర్ఘంగా ఆలోచించి ఆచితూచి వ్యవహరించేటువంటి వారు, అలాగే కార్యాచరణ శక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి. అలాగే కర్మనిరతులు, కార్యశూరులుగా కూడా వీరిని చెప్పుకోవచ్చును. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. ఈ రాశివారు ప్రతినిత్యం కూడా ఉత్తమ పరిస్థితులు పొందడానికి అనుసంధించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం ఉపేంద్రాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా పఠించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు.